వారంలో 4 రోజులు దోశలు వేసేసినా బోర్ కొట్టకుండా తింటారు. నాన్ స్టిక్ పెనం మీద అట్ల పుల్లతో గీకితే ఆ నాన్ స్టిక్ కోట్ అంతా దోశ మీదే ఉంటుంది. రీసెంట్గా చాలా మంది నాన్ స్టిక్ దోశ పెనం అంత మంచిది కాదు, చాలా హెల్త్ ఇష్యూస్ వస్తాయని చెప్తున్నారు. సర్లే అని 2-3 ఆన్లైన్ స్టోర్స్లో సెర్చ్ చేశాను. కొన్ని స్టోర్స్లో అయితే చాలా ఎక్కువ కాస్ట్ ఉంది. మనకి రీజనబుల్ కాస్ట్లో కావాలి, అలాగే క్వాలిటీ మంచిదై ఉండాలని చాలా రివ్యూస్ అయితే చదివాను. నేను ఈ ప్రీ సీజన్ క్యాస్ట్ ఐరన్ తవాను అమెజాన్లో అయితే ఆర్డర్ చేశాను. ఇది ఫ్రీ సీజన్ అయినా మళ్ళీ మనం సీజనింగ్ చేసుకోవాలి. ముందుగా ఉప్పు, పసుపు, నూనె వేసి బాగా స్ప్రెడ్ చేసి కడిగేసుకోవాలి. తర్వాత గిన్నెలు తోముకునే సబ్బుతో బాగా కడిగేసి క్లాత్ తో తుడిచేసుకోవాలి. ఇప్పుడు పొయ్యి మీద పెనం పెట్టి కొద్దిగా నూనె వేసి ఉల్లిపాయ తొక్కలు అలాగే ఉల్లిపాయ ముక్కలు వేసుకుని కొద్దిగా ఫ్రై అయిన తర్వాత తీసేసుకోవాలి. ఇప్పుడు కొద్దిగా నూనె వేసి ఫోర్క్ కి ఉల్లిపాయ గుచ్చి మొత్తం పెనం అంతా స్ప్రెడ్ చేయాలి. ఇప్పుడు మొదటిగా చిన్న దోశ వేసుకోవాలి. ఇది కొత్త పెనం కాబట్టి మొదట 1-2 దోశలు అయితే పెనానికి అంటుకుపోతాయి, సరిగ్గా రావు. చూసారా, చాలా కష్టపడాల్సి వస్తుంది, అంటుకుపోయి సరిగ్గా రావడం లేదు. మొదటి 2 దోశలు మనం తినకపోవడమే బెస్ట్. దోశ ఇలా తీసిన తర్వాత ఉల్లిపాయతో స్ప్రెడ్ చేస్తే దోశ అంటుకోకుండా వస్తుంది. ఇది 2వ దోశ, పర్వాలేదు, మాదిరిగా వచ్చింది. ఇప్పుడు పెనం మీద కొద్దిగా నీళ్లు చల్లి క్లాత్తో శుభ్రంగా తుడిచేసి ఎప్పట్లాగే 2 గరిటెలు దోశ పిండి వేసి దోశ మంచిగా స్ప్రెడ్ చేసుకోవాలి. నాన్ స్టిక్ తవాతో పోల్చుకుంటే హీట్ అయితే ఎక్కువ ఉండదు, వెంటనే మాడిపోవడం అలాంటివి ఏమీ జరగదు. దోశ తీసుకున్న తర్వాత కొద్దిగా వాటర్ చల్లి క్లాత్తో ఇలా తుడిచేసి మంటను అడ్జస్ట్ చేసుకుని దోశలు వేసుకుంటే చాలా చాలా పర్ఫెక్ట్గా వస్తాయి. అంతేకాకుండా ఈ దోశ పెనానికి 2 సిలికాన్ హ్యాండిల్స్ ఇవ్వడం వల్ల దోశ అన్ని వైపులా మంచిగా ఫ్రై అవడానికి ఈ సిలికాన్ హ్యాండిల్స్ చాలా ఉపయోగపడతాయి. ఐరన్ పెనం కదా, తొందరగా తుప్పు పట్టేస్తుంది అనుకోవచ్చు. మనం యూస్ చేసిన వెంటనే తడి తగలకుండా ఆయిల్ అప్లై చేసి స్టోర్ చేసుకుంటే మళ్ళీ యూస్ చేస్తే చాలా పర్ఫెక్ట్ గా వస్తాయి. అవలేలుగా ఎన్ని దోశలైనా క్షణాల్లో వేసేయచ్చు. ఈ ప్రోడక్ట్ లింక్ కామెంట్ సెక్షన్ లో అలాగే డిస్క్రిప్షన్ లో పిన్ చేశాను. ఎవరికైనా యూస్ అవుతుంది అనుకుంటే వెళ్ళి చెక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.